మంటలు చెలరేగాయి. నిన్న ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ గా జరిగిన మ్యాచ్ తర్వాత అటు ప్లేయర్స్ అందరినీ హోటల్కి తీసుకువెళ్తున్నటువంటి క్రమంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సో గుజరాత్ టైటాన్స్ బస్ సంబంధించి ఆ బస్ ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ గురైందట. ఆ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో ఆ బస్సులో మంటలు చెలరేగడంతో అలర్ట్ అయినటువంటి ఆటగాళ్ళు మొత్తం కూడా ఒక్కసారిగా బస్సులో నుంచి కిందికి దిగిపోయారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. సో ఆ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వారంతా కిందికి దిగిపోయి ప్రాణాపాయ పరిస్థితిని తప్పించుకున్నారు. సో మ్యాచ్ అనంతరం హోటల్కి వెళ్తుండగా ఈ ఇన్సిడెంట్ జరిగింది. బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. సో కాసేపు రోడ్డు పైనే ప్లేయర్లంతా నిల్చొని ఉండిపోయారు. మరో బస్సులో వాళ్ళందరినీ కూడా హోటల్ తీసుకెళ్లారు. రాత్రి జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో గుజరాత్ ఓటమి పాలైంది. సో గుజరాత్ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగినటువంటి ఈ మ్యాచ్ తదనంతరం హోటల్కి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా బస్సులో ఈ మంటలు చెలరేగాయి. ఆ షార్ట్ సర్క్యూట్ కారణంగా ముందుగా బస్సు ముందు భాగం నుంచి ఇంజన్ భాగం నుంచి పొగలు వచ్చాయి. ఆ తర్వాత చిన్నగా స్పార్కిల్ స్టార్ట్ అయ్యాయి. సో షార్ట్ సర్క్యూట్ అనే విషయం గమనించిన డ్రైవర్ వెంటనే ఆ ఆటగాళ్ళందరినీ కూడా కిందికి తరలించారు. కాన్వే కూడా ఉంటుంది, సహజంగా కాన్వే ఉంటుంది. సో కాన్వే ఒక్కసారిగా ఆపేశారు. ఆ కాన్వే ఆపేసి ఆ ప్లేయర్స్ అందరినీ కూడా కిందికి దించారు. చాలాసేపాటుగా రోడ్డు పైనే వారంతా తమ కిట్స్తో తమ బ్యాగ్స్తో అక్కడ నిల్చొని ఉండిపోయారు. చాలాసేపాటుగా సమయం పట్టింది మరి ఇంకో బస్సు రావడానికి. ఇంకో బస్సు వచ్చిన తర్వాత మళ్ళీ సేఫ్గా వారందరినీ హోటల్ తరలించారు. అంటే ప్లేయర్స్ వెళ్తున్నటువంటి బస్సు కూడా అంత ఈజీగా ఇన్స్పెక్షన్ లేకుండా వదిలిపెట్టేశారా? సో అది గుజరాత్ టైటాన్స్ బస్ వెనక భాగంలో ఆఖరికి వస్తే అంటే లగేజ్ క్యాబిన్లో మంటలు చెలరేగాయి. సో మంటలు కూడా చెలరేగాయి. ఎటువంటి అంటే ప్లేయర్స్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అందరూ సేఫ్గానే దిగిపోయారు. లగేజ్ కూడా సేఫ్గానే ఉంది. కానీ ఆ బస్సులో మంటలు రావడం ఒక్కసారిగా షాక్ గురి చేసింది. సో చాలా మంది అక్కడ కింద కూర్చొని పోయారు కూడా. శుభ్మాన్ గిల్ అండ్ మహమ్మద్ సిరాజ్ ఏకంగా తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాడు. మహమ్మద్ సిరాజ్ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ కూడా పెట్టాడు. బ్రేక్ డౌన్ అని చెప్పి ఒక పోస్ట్ కూడా పెట్టాడు. సో ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్కి సంబంధించి అక్కడ గుజరాత్ టీం కూడా రియాక్ట్ అయింది. ఎవరికి వాళ్ళు ఇలా జరిగిందని చెప్తూ ఉన్నారు. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వారంతా కిందికి దిగిపోయారు. ప్లేయర్లంతా చాలాసేపాటుగా రోడ్డు పైనే నిల్చొనిపోయారు. అప్పటికే ఓడిపోయినటువంటి కొంత బాధ, తర్వాత ఇంకోవైపు బస్సు ప్రమాదం, వారంతా రోడ్డు పైన అలాగే చూడండి ప్లేయర్స్ మనం చూస్తున్నాం. రోడ్డు పైన ఫుట్పాత్ పై వారంతా నిల్చొని ఉండిపోయారు. ఫుట్పాత్ పైన వాళ్ళ కిట్స్ వాళ్ళ బ్యాగ్స్తో మోస్తూ వాళ్ళ నిల్చొని ఉండిపోయారు. చాలాసేపాటుగా నిల్చున్న తర్వాత మరో వెహికల్ వచ్చింది, వారు తరలించారు. ఒకసారి స్పాట్లో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది నైట్ ఒకసారి విజువల్ చూద్దాం. प्लेयर्स खड़े सारे प्लेयर खड़े आग लग गई है, पुलिस वाले रोक रहे हैं, वहां जाने नहीं दे रहे, प्लेयर्स खड़े हो गए. రైట్. సో ఒక్కసారిగా ఎవరు ఊహించలేదు ఆ సంఘటన. చిన్నగా పొగలు వచ్చాయి. ఆ తర్వాత స్పార్కిల్ కాస్త ముందు భాగంలో పొగలు వస్తున్నా వెనకాల ఏకంగా లగేజ్ క్యాబిన్లో కంప్లీట్గా మంటలు కూడా చెలరేగాయి. సో భయంకరంగా జరిగిన సిచ్యువేషన్. ఒక్కసారిగా రోడ్డు పైన వారంతా నిల్చొని ఉండిపోయారు. వెంటనే స్పాట్లో వాటిని చల్లారిపే ప్రయత్నం చేసినప్పటికీ ఈ ప్రమాదం ఇంకా ఏదైనా హైవే పైన వాళ్ళంతా నిద్రమత్తులో ఉన్న సమయంలోనో తెలియక జరిగి ఉంటే ఆ ప్లేయర్స్ అందరూ కూడా ప్రమాదానికి గురయ్యేవారు. సో ఇప్పుడు వాళ్ళ సెక్యూరిటీ పైన కూడా గుజరాత్ టైటాన్స్ టీంపై సెక్యూరిటీకి సంబంధించిన విషయంలో కూడా అనేక రకాల అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఇన్స్టాన్స్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, దీనిపై ఐపీఎల్ టీమ్స్ కానీ ఐపీఎల్ యాజమాన్యం కానీ గుజరాత్ టైటాన్ టీమ్ ఓనర్స్ కానీ అక్కడి సెక్యూరిటీ సిబ్బంది కానీ ఏం చెప్తున్నారో తెలుసుకున్న ప్రతినిధి నిర్మలా సిద్ధంగా ఉన్నారు. నిర్మలా, సో గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ ప్రయాణిస్తున్నటువంటి బస్సుకి అగ్ని ప్రమాదం గురైంది. సో వాళ్ళంతా కూడా అప్పుడే ఆట ముగించేసుకొని వస్తున్నారు. అందరూ మేకుగా ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏదైనా లాంగ్ డిస్టెన్స్ అయి ఉండి వారంతా నిద్రమత్తులో ఉండి ఆ డ్రైవర్ కూడా గమనించకపోయినట్టయితే చాలా పెద్ద ప్రమాదం ఇది. సో ఇప్పుడు ఆ సెక్యూరిటీ రీజన్స్ పైన అప్డేట్స్ ఏమున్నాయి, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎస్ మనోజ్, మరి నిన్న సాయంత్రం కూడా ఈ మ్యాచ్ ఉండడం కారణంగా గుజరాత్ లోనే మ్యాచ్ ఉండడం కారణంగా కూడా ఆర్సీబీ ఇటు గుజరాత్ రెండు పోటాపోటీగా కూడా పోటీ పడినప్పటికీ అప్పటికే ఆర్సీబీ చేతిలో మరి ఈ గుజరాత్ టీం అంతా కూడా ఓడిపోవడం జరిగింది. తిరుగు ప్రయాణం అయ్యే ఆ తరుణంలోనే గుజరాత్ టైటాన్ బస్ కి అయితే మంటలు అంటుకోవడము, అలాగే ఆటగాళ్లు కూడా తొందరగా అలర్ట్ అవ్వడము ఇవన్నీ కూడా చేశారు. అలర్ట్ అయిపోయి అందరూ దిగిపోవడమే కాకుండా మళ్ళీ ఆ మంటలార్పే ప్రయత్నంలో కూడా పాపము
బస్ అద్దాలు పగలగొట్టి అవన్నీ కూడా చేసి ఆర్పే ప్రయత్నం కూడా చేశారు. అదే విధంగా కూడా ఈ మ్యాచ్ అనంతరము వీళ్ళు హోటల్కి వెళ్లాల్సి ఉంది. యాక్చువల్ గా ఆ హోటల్కి వెళ్లే తరుణంలోనే షార్ట్ సర్క్యూట్ వల్లే వచ్చింది అనేది కూడా తెలుస్తూ ఉన్నాయి. దీనివల్ల ఫస్ట్ పొగలు రావడము, ఆ తర్వాత మంటలు అంటుకోవడము, ఇదంతా కూడా క్షణాల మీద జరిగిపోయిన ఈ ఘటనను తలుచుకుంటే కూడా ఇటు ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అంటే చాలా డిసప్పాయింట్ లో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓ పక్క మ్యాచ్ ఓడిపోయిందనే బాధతో కూడా ఉన్నప్పటికీ ఆ టీం అంతా కూడా ఇలా ఈ ఘటనకు కూడా మళ్ళీ ఈ బస్సులో మంటలు చెలరేగి ఇలాంటి ప్రమాదానికి కూడా పాపం వాళ్ళు ఇదిగా ఉండడము అనేది ఫ్యాన్స్ కూడా చాలా వరకు వీళ్ళు దిగులుగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. అదే విధంగా కూడా కాసేపు రోడ్డు పైనే వేచి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మాత్రము మేము ఖచ్చితంగా కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల అయ్యిందా లేకపోతే ఏం జరిగింది అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నాము అని చెప్తూనే ఉన్నారు. మళ్ళీ ఆ తర్వాత ఈ మంటలన్నీ ఆర్పే ప్రయత్నం జరిగినప్పటికీ కూడా తర్వాత వేరే బస్సు పిలిపించి కూడా దాని ద్వారా వాళ్ళను హోటల్ కి తరలించడం కూడా జరిగింది. ప్లేయర్స్ అందరినీ కూడా ఏది ఏమైనప్పటికీ మొత్తం మ్యాచెస్ ఐపీఎల్ మ్యాచ్ అనేది కూడా మొత్తము చివరి దశకు చేరుకునే ఈ తరుణంలో ఇలాంటి ఘటన సంభవించడం అనేది ఇది ఒక కొంచెము మామూలుగా ఒక ప్రమాదానికి గురైన ఘటనగానే గుర్తిస్తూ ఉన్నారు. అదే విధంగా ఇది ఒక అపశకనం లాగా కూడా కొద్దిగా ఫీల్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఏంటి ఇది ఈ పరిణామాలు అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. అదే విధంగా అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ అధికారులంతా కూడా ఖచ్చితంగా కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నాము. ఇక మీదట ఇలాంటివి జరగకుండా కూడా చూసే బాధ్యత తీసుకుంటామో, ముందుగానే మ్యాచ్లు ఎప్పుడైతే మొదలయ్యే ముందే ఖచ్చితంగా రాకపోకలకు ఇబ్బంది కలగకుండా, అలాగే ఈ బస్సులలో వాళ్ళు వచ్చే వాహనాలకు కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా మేము చూసుకుంటాం. ఏ కోణంలో ఈ ప్రమాదం జరిగింది అనే విషయంలో కూడా మేము దర్యాప్తు కొనసాగిస్తున్నాం అంటున్నారు మనోజ్. థ్యాంక్ యూ నిర్మలా. మొత్తంగా గంట సేపు పాటుగా అదే రోడ్ పై ఫుట్పాత్ పై నిల్చొని ఉండిపోయారు. కింద మనం పోస్ట్ చూస్తున్నాం, మహమ్మద్ సిరాజ్ తన పోస్ట్ రండి బ్రేక్ డౌన్ అని చెప్పి అలాగే కూర్చొని పోయారు, రోడ్డు పక్కన అలా కూర్చొని పోయారు. సో మొహమ్మద్ సిరాజ్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇది. సో చాలాసేపు పాటుగా 1 hour అట్మోస్ట్ 1 hour పాటుగా అక్కడే రోడ్డు పైన వాళ్ళంతా ఫుట్పాత్ పైన ఆగాల్సి వచ్చింది. సో శుభ్మన్ గిల్, మొహమ్మద్ సిరాజ్, చాలామంది ప్లేయర్స్, గుజరాత్ టైటన్స్ సంబంధించిన ప్లేయర్స్ అందరూ కూడా గంట సేపు పాటుగా అలాగే రోడ్డుపై నిల్చున్నారు. ఆ తర్వాత మరో వెహికల్ వస్తే ఆ వెహికల్ వారందరూ కూడా సేఫ్గా హోటల్ తరలించారు. కానీ నిజంగానే ఇక్కడ కనుక వాళ్ళంతా మెలకువగా ఉండకుండా ఉంటే, వాళ్ళంతా నిద్రమత్తులో పోయి ఉంటే, ఏదైనా లాంగ్ డిస్టెన్స్ కనుక ట్రావెల్ చేయాల్సి ఉంటే, నాకు తెలిసి అంత లాంగ్ డిస్టెన్స్ బస్సులో ట్రావెల్ చేయరు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా విత్ ఇన్ నియర్ బైలో ఒక 100-200 కిలోమీటర్స్లో వెళ్ళాలనుకునే ఆలోచన కనుక ఉంటే, దాంట్లో ట్రావెల్ చేసి ఉంటే సిచ్యువేషన్ ఎలా ఉండేది? వారంతా కూడా ఈ ప్రమాదంలో చాలా ఇబ్బందులు పడేవారు. చాలా తీవ్రంగా ఒక తీరని విషాదం మిగిలేది. సో వాళ్ళు వెళ్తున్నటువంటి వెహికల్లో కూడా ఇది అనుకోని సంఘటన అయినప్పటికీ దాని బస్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, షార్ట్ సర్క్యూట్ అయింది. రీసెంట్ డేస్లో మనం చూస్తున్నాం ఎన్ని రకాలుగా షార్ట్ సర్క్యూట్ అయిపోయి బస్సులు తగలబడిపోతున్నాయనేది. కర్నూలు ఇన్సిడెంట్, చేవెళ్ళ బస్ యాక్సిడెంట్, 1-2 ఎన్ని బస్ యాక్సిడెంట్లు, ఎన్ని బస్ ఇన్సిడెంట్స్ చూస్తున్నాం, ఫైర్ ఇన్సిడెంట్స్. సో ఇప్పుడు అటువంటి మాదిరిగానే దాదాపుగా ఇది కూడా జరిగిందని అర్థమవుతోంది. వాళ్ళు ప్రయాణిస్తున్న క్రమంలో ఒకసారిగా చిన్నగా దానిలో నుంచి పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై ఆటగాళ్ళందరినీ కూడా అక్కడ దించేశారు. సో ప్లేయర్స్ అందరూ కూడా కింద దిగిపోయి సుమారు గంట సేపు పాటుగా వారంతా ఫుట్పాత్ పైనే కూర్చొని ఉండిపోయారు. ఆ తర్వాత మరో వెహికల్ వచ్చి వారిని అక్కడ నుంచి సేఫ్గా హోటల్ తరలించింది. సో ఇప్పుడు సెక్యూరిటీ రీజన్స్ పైన కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి. అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ పైన గుజరాత్ టైటాన్ అభిమానులు కూడా ఆగ్రహం వెలగక్కుతున్నారు. సో గుజరాత్లో అహ్మదాబాద్ వేదిక జరిగిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ పైన గుజరాత్ టైటాన్స్ ఓటమి పాలై అప్పటికే తీవ్ర నిరాశలో ఉన్న సమయంలోనే ఇప్పుడు ఈ బస్సు ప్రమాదం మరింత షాక్ గురి చేసింది వారిని. సో ఏదేమైనా ఇప్పుడైతే సేఫ్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. బట్ ఈ ప్రమాదంలో బస్సు మాత్రం దాదాపుగా 50% పూర్తిగా అండర్ బస్, అంటే బస్సు కింది భాగం మొత్తం కూడా దగ్ధమైనట్టు తెలుస్తోంది. प्लेयर्स खड़े सही सारे प्लेयर खड़े आग लग गई है, पुलिस वाले रोक रहे हैं, वहाँ जाने नहीं दे रहे, प्लेयर्स खड़े हो गए. आग लग गई टीम की मैनेजमेंट की बस में. क्या हो गया? ये को प्लेयर्स खड़े सारे प्लेयर्स खड़े.
నేడు విడుదలైన జేఈఈ అడ్వాన్స్ 2026 ఫలితాల్లో సౌత్ ఇండియా నంబర్ 1 గా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4th ర్యాంక్, తెలంగాణ బెస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య హైదరాబాద్ విద్యార్థిదే. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 9th ర్యాంక్, ఆంధ్రప్రదేశ్ బెస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య విద్యార్థిదే. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 10th ర్యాంక్ తో పాటు టాప్ 10 లోపు 3 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎవరెన్ని చెప్పుకున్నా ఇదే నిజం. జేఈఈ అడ్వాన్స్డ్ 2026లో ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాల్లో తెలుగు విద్యార్థితో ఫస్ట్ ర్యాంక్ సాధింపజేసిన ఘనత నారాయణదే. ఓపెన్ కేటగిరీలో 5, 13, 14, 15, 16 లాంటి టాప్ 20లో 5 ర్యాంకులతో 25% ఫలితాలతో నారాయణదే అగ్రస్థానం. టాప్ 20లో ఇన్ని ర్యాంకులు ఏ ఇతర విద్యా సంస్థకి లేవు. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. నేటి జేఈఈ అడ్వాన్స్డ్ ఓపెన్ కేటగిరీలో తెలంగాణ బెస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా 4th ర్యాంక్ ఒక్క శ్రీ చైతన్యదే, మరెవ్వరికీ లేదు. ఏపీ బెస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంక్ ఒక్క శ్రీ చైతన్యదే, మరెవ్వరికీ లేదు. జేఈఈ అడ్వాన్స్డ్ 2026లో తెలుగు రాష్ట్రాల తెలుగు విద్యార్థితో ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. తెలంగాణ ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు విద్యార్థితో బెస్ట్ ర్యాంకుతో జేఈఈ మొనగాడు నారాయణ.